టీమిండియా కోచ్ గంభీర్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా వరుస ఓటములతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్ అవబోతున్నారా? ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతోంది. బీసీసీఐ ఈ విషయం గురించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస విభేదాలు, వరుస ఓటముల నేపథ్యంలో గంభీర్పై వేటు పడే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్కి ముందే కోచ్ మార్పు ఉండబోతోందా, లేదంటే టీ20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ కూడా చూసిన తర్వాత దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోబోతున్నారా? తదుపరి కోచ్గా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్కు ఛాన్స్ ఉందంటూ చర్చ జరుగుతోంది. లక్ష్మణ్ని కూడా సంప్రదించారు అంటున్నారు. 2027 వరకు బీసీసీఐతో గంభీర్కు మరోవైపు కాంట్రాక్ట్ ఉంది. గంభీర్ కాంట్రాక్ట్ను రివ్యూ చేయబోతోంది బీసీసీఐ. అలాగే టీంలో రోహిత్ కోహ్లీతో కూడా గంభీర్కు వరుస విభేదాలు ఉన్నట్లుగా మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ మధ్య జరిగినటువంటి వరుస టెస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా ఓడిపోతూ వస్తుంది భారత్. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలపై భారత్ ఇప్పటివరకు మొత్తం 10 టెస్టుల్లో ఓటమి చవి చూసింది. ముఖ్యంగా గత నెలలో మన దేశంలో జరిగినటువంటి దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి 2 టెస్ట్ సిరీస్లో కూడా భారత్ పరాజయం పాలవడంతో ఇప్పుడు టెస్ట్ సిరీస్ విషయంలో కోచ్ ఫెయిల్యూర్ ఉంది అంటూ బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.